హలో అండి, ఆంధ్ర స్టైల్లో మిరియాల రసంని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నామంటే తొందరగా నానిపోతుందండి. చింతపండు నానలోపు రసం పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెని పెట్టుకుని అందులోకి కొద్దిగా మిరియాలు, వెల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం జీలకర్ర వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు. ఇదే మిక్సీ జార్ లోకి 2 మీడియం సైజ్ టమాటోస్ ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని మెత్తగా టమాటోస్ ని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలను యాడ్ చేసుకొని అవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు అలాగే 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ని కూడా వేసుకొని పులుసులో కలిసే విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని 5 to 10 మినిట్స్ రసాన్ని అయితే ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, టేస్టీగా మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.